కృష్ణా జిల్లాలో మీ అందరికీ తెలుసు, పామరు నియోజకవర్గంలో ప్రతిదినం అనునిత్యం పామరు ప్రగతికే నా జీవితం అంకితం అనే విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మీరు చూస్తే ఈరోజు పామరు నియోజకవర్గానికే తలమానికంగా, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈస్ట్ జోన్కే తలమానికంగా చుట్టుపక్కల నియోజకవర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా హైవేకి పక్కన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిమ్స్ శృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని విభాగాల్ని కవర్ చేస్తూ 200 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయటం అనేది ఇది అభివృద్ధికి చిహ్నంగా, ఏదైతే మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క స్ఫూర్తితో చేయాలి. ఎక్కడ ఏదో టౌన్లోనో లేదా సూపర్ కమర్షియల్ లేదా ఇంకేదో పెద్ద బిగ్ టౌన్ సిటీస్లో కాదు, రూరల్లో సూపర్ స్పెషాలిటీ పెడదాం, 200 పడకలను అందుబాటులో తీసుకొద్దాం. 24 అవర్స్ ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఒక రకంగా రిపోర్ట్స్ టెస్ట్ చేయాలా, ల్యాబొరేటరీ సంబంధించి అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపుగా 1.5 ఇయర్లోనే దీన్ని పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఆయన కుమార్తె శృతి గారు, ఆమె డాక్టర్, ఆమె ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కలిసి దీంట్లో ఆమెకు ఒక స్పెషల్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఆమె పేరు మీద ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పామర్లో శృతి హాస్పిటల్, ఇప్పుడు ఆమె పేరు మీదే సిమ్స్ శృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 200 పడకల ఆసుపత్రి రావటం, ఆమె కూడా దాంట్లోనే డాక్టర్గా పనిచేయడం అనేది ఆమెకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఆమెని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పామరు నియోజకవర్గానికి ఇది ఒక గర్వకారణం. రాబోయే రోజుల్లో వైద్యం అందలేక, లేకపోతే అధునాతనమైన లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వైద్యం అందలేక ప్రాణం పోయింది అనే పరిస్థితి లేకుండా పామరు నియోజకవర్గ ప్రజలందరి జీవితాలు, వారి ఆరోగ్యం సురక్షితంగా ఈ సిమ్స్ ద్వారా ఉండబోతుందని కూడా తెలియజేస్తూ, పక్కనే ఉన్న పెడన, గుడివాడ, మచిలీపట్నం, ఇటు చూస్తే పెనమలూరు, అవనగడ్డ, వీళ్ళంతా కూడా ఇంకెక్కడో దూరంగా పరుగులు తీసే బదులు హైవేకి ఆనుకున్న ఈ సిమ్స్ సేవల్ని త్వరలోనే అందుబాటులో రాబోతున్నాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని అందరికీ తెలియజేస్తూ, ఇది ఒక మైలురాయి. దిస్ ఇస్ ఎ మైల్ స్టోన్. పామర్ కాన్స్టిట్యున్సీ 80% వ్యవసాయపరంగా ఉన్న ఇలాంటి నియోజకవర్గంలో మీరు చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్ కంపెనీ, ప్రపంచంలో ఇజ్రాయెల్ లాంటి పెద్ద పెద్ద దేశాలకి యుద్ధ సామాగ్రిని, బైనాక్యులర్స్, నైట్ విజన్ గ్లాసెస్ని తయారు చేసే సంస్థ మన పామర్లో ఉంది. ఈరోజు 200 పడక ఆసుపత్రి ఎక్కడుందో చూడండి, ఈ జోన్లో ఇక్కడే మొదలవుతుంది. అదేవిధంగా దాదాపుగా 7-8 ఏదైతే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్యాక్టరీస్ మన దగ్గరే ఉన్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్గా దీన్ని మార్చాలి, ఐటీ హబ్గా తీసుకురావాలి, మెడికల్ హబ్గా దీన్ని మార్చాలని చంద్రబాబు గారి ఆలోచనలు 6 నెలల్లోనే అడుగులు పడుతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలందరి ఆకాంక్ష మేరకు, వారందరి యొక్క కోరిక మేరకు మార్పు కోరుకున్నారు, మార్పు చూపిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఇచ్చిన మెజారిటీ గొప్పగా ఎక్కడా ఫీల్ కావట్లేదు. ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. అనునిత్యం పామరు నియోజకవర్గ ప్రజలకి పెద్ద కొడుకుగా, వాళ్ళ ఇంటికి పెద్ద పాలేరుగా ఉండే వ్యక్తి, ప్రజా నాయకుడు, ప్రజా సేవకుడు ఈ కుమార్ రాజా అని మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇదే ప్రేమ అభిమానం చూపించండి, రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేస్తాను కూడా మరొకసారి తెలియజేస్తూ, ప్రత్యేకంగా యాజమాన్య వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారు, ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తల్లిదండ్రులతో పాటు మా అత్తమామలు, మా వారి సపోర్ట్ కూడా, మా మావయ్య గారు చార్టెడ్ అకౌంటెంట్ ఆయన. సో వీళ్ళందరి సపోర్ట్ నాకు ఉండడం వల్లే ఇది జరుగుతుంది. అండ్ మీ అందరూ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ తోటి ఈ హాస్పిటల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా కంప్లీట్ చేసుకొని అది స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మనం ఓపెనింగ్కి కలవాలని చెప్పి కోరుకుంటున్నాను. మన హాస్పిటల్లో అన్ని రకాల లైక్ ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఇప్పుడు మార్చి దాన్ని కనుక ఇంకేదైనా స్కీమ్కి మారిస్తే అన్ని గవర్నమెంట్ స్కీమ్స్, వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకి అన్ని వైట్ స్కీమ్స్, ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ స్కీమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆరోగ్యశ్రీ సర్వీసెస్, ఆయుష్మాన్ భవ సర్వీసెస్ ఉంటాయి. అలానే ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా తేవాలనుకుంటున్నాను. అండ్ అట్లానే ఏపీఎస్ఆర్టీసీ కానివ్వండి, పోలీస్ సంస్థ వాళ్ళకి కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, అన్ని రకాల ఇన్సూరెన్సెస్
ఇక్కడ తేవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా లక్ష్యం ఒకటి, ఈ హాస్పిటల్ క్యాష్లెస్ హాస్పిటల్గా మార్చాలని. అంటే పేషెంట్కి హెల్త్ కేర్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఖర్చు లేకుండా ఇన్సూరెన్స్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించాలన్నదే మా కోరిక. సో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క అడుగు వేస్తాం.